హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వరిపిండితో చెక్కల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది నేర్చుకుందాం. ముందుగా నేను ఇక్కడ రాసి ఉంచిన కొలతలతో పిండిని మిక్స్ చేసి పెట్టుకోండి. తర్వాత గ్యాస్ మీద ఒక బాండీ పెట్టి ఆయిల్ని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ని వేయాలి. ఇక్కడ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం కలిపి పెట్టుకున్న ముద్దని చిన్న చిన్న ఉండలుగా చేసి వాటిని చెక్కల్లాగా వత్తుకుందాం. అది ఎలాగో చూద్దాం. ఇలా కలుపుకున్న ముద్దని చిన్న చిన్న ఉండలుగా ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ఉండలుగా ఒక కాటన్ క్లాత్ మీద వేసి ఆ ఉండ పైన కూడా ఒక కాటన్ క్లాత్ని వేసి ఒక కళాయితో కానీ తవ్వతో కానీ అలా ప్రెస్ చేస్తే రౌండ్గా వస్తుంది. ఒక వాయికి సరిపడేంతగా చేసుకొని అవి ఫ్రై చేసుకున్న తర్వాత వేరే వాయికి సిద్ధం చేసుకుందాం. అన్నీ ఒకసారి చేసేసుకోవడం వల్ల ఒకదానికొకటి అంటుకుపోయి బాగా రావు. కాబట్టి ఏ వాయి కావాయి మాత్రమే చేసుకోండి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవడం వల్ల చాలా గుల్లగా పొంగుతూ ఎంతో అందంగా వస్తాయి. ఇలా ఒక వాయికి సరిపడిగా ఒక ప్లేట్లోకి తీసుకొని ఏ వాయి కావాయిగా వేపుకోవడం వల్ల చాలా నీట్గా వస్తాయి. వీటిని అప్పుడప్పుడు కొద్దిగా పిండి ఇలా తయారు చేసుకొని పెట్టుకోవడం వల్ల పిల్లలకి ఎంతో ఇష్టంగా తింటారండి స్నాక్స్. మీరు కూడా ఈ వంటని ఇంట్లో ప్రయత్నించి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మా నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.